హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా వండర్‌ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మనకు ఒక పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయింది గైస్. వచ్చేసి మనకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా 10వ తరగతి పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌లో మనకు నైట్ వాచ్‌మెన్, హెల్పర్, ఆయా అలాగే ఎడ్యుకేషన్ ట్యూటర్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ కమ్ ఆపరేటర్ ఇలా వివిధ రకాల పోస్టులయితే ఉన్నాయన్నమాట. జాబ్‌లో చేరగానే 18,000 వచ్చేసి అకౌంటెంట్‌కొస్తుంది. మిగతా వాటికి 10,000 ప్లస్ సాలరీ ఉంది. కొన్నిటికి 7,000 ఉంది. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సాలరీస్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్‌కి. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. గైస్ వీడియో గనుక నచ్చితే జెన్యూన్‌గా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డిస్కస్ చేసుకోబోయే విశేషాలు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ నోటిఫికేషన్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయింది, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలా, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలా, ఫీ డీటెయిల్స్, ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు గైస్. మనకు దాని తర్వాత రిలాక్సేషన్ కూడా ఉంది. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో గైస్ అఫీషియల్ నోటిఫికేషన్ మనకొచ్చేసి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయింది. సో ప్రస్తుతానికి నేను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వెబ్‌సైట్‌లో ఉన్నాను. ఈ లింక్ మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేస్తాను. అది క్లిక్ చేసి ఇలానే పేజ్ ఓపెన్ అవుతుంది ఎగ్జాక్ట్. వన్స్ ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు నోటీసెస్‌లో క్లిక్ చేస్తే గనక యాక్చువల్ రిక్రూట్‌మెంట్ అనేది కనబడుతుంది. డిస్ట్రిక్ట్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫీస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 13థ్ అక్టోబర్ రావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 22nd అక్టోబర్ వరకు టైం ఉంది. సో, ఇప్పుడు దీని గురించి డౌన్‌లోడ్ చేసుకొని ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. నోటిఫికేషన్ డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం గైస్. సో, మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయింది ఆఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్. ఇంకొకటి ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నా ఇక్కడ మనకొచ్చేసి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండర్ మిషన్ వాత్సల్య ఈ రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్‌కి. దయచేసి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇగ్నోర్ చేసేసేయండి. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఈ నోటిఫికేషన్. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో వీళ్ళైతే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ముందుగా మనం వేకెన్సీస్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అలాగే నేమ్ ఆఫ్ ది పొజిషన్ మనకు అలాగే ప్రపోజ్ సాలరీ ఎంతుంటుంది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అకౌంటెంట్ అనే పొజిషన్‌కి మనకు 1 వేకెన్సీ ఉంది. 18,536. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి వచ్చేసి 1 వేకెన్సీ 13,240 రూపీస్ సాలరీ వస్తుంది. డాక్టర్ పార్ట్ టైమ్‌కి 1 వేకెన్సీ 9,900 సాలరీ వస్తుంది. ఆయాకొచ్చేసి మనకు 6 వేకెన్సీస్ ఉన్నాయి. 7,944 సాలరీ. చౌకీదార్ అంటే వాచ్‌మెన్‌కి వచ్చేసి 1 వేకెన్సీ 7,944 సాలరీ. ఎడ్యుకేటర్ పార్ట్ టైమ్ వచ్చేసి మనకు 1 వేకెన్సీ 10,000 సాలరీ. చిల్డ్రన్ హోమ్స్‌లో చేయాల్సి ఉంటుంది మనము. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్‌కి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 10,000 సాలరీ దీనికి కూడా. పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్‌కి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 10,000 సాలరీ. ఈ డిపార్ట్‌మెంట్ వచ్చేసి చిల్డ్రన్ హోమ్స్‌లో చేయాల్సి ఉంటుంది. అలాగే కుక్ వచ్చేసి మనకు 1 వేకెన్సీ ఉంది. 9,930 సాలరీ రూపీ అన్నమాట. హెల్పర్‌కి వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. 7,944 రూపీస్ సాలరీ ఉంటుంది. హౌస్ కీపర్‌కి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 7,944. అలాగే హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ వచ్చేసి విమెన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. 7,944 అన్నమాట. ఓకే. సో, ఇది సాలరీ అలాగే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నమాట. లోకల్ విమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై అబోవ్ పోస్ట్ అన్నమాట. అంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్‌లో ఎవరైతే విమెన్ ఉన్నారో వారు మాత్రమే ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. 5 ఇయర్స్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి ఉంది. 10 ఇయర్స్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. ఓకే. ఇక్కడ మనకు అనెక్షర్ సి కూడా ఉంది ఇదే పీడీఎఫ్ ఫైల్‌లో. అది ఫిల్ అప్ చేసి మీరైతే దానికి కొన్ని అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ పెట్టి సంతకాలు చేసి మీరు ఆఫ్‌లైన్‌లో ఇన్ పర్సన్ ఎళ్లి మీరు ఈ పర్టిక్యులర్ అడ్రెస్‌కి ఇచ్చి బై హ్యాండ్ అయితే ఇవ్వాలన్నమాట. సో, మీకు అనెక్షర్ సి డౌన్‌లోడ్ చేసి చూపిస్తాను మీకిప్పుడే ఇది ఇక్కడే ఉంది. ఇదే పీడీఎఫ్ ఫైల్‌లో ఉంది. దానికొచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది, క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ మీరు దానికి అటెస్ట్ అంటే ఎంక్లోజ్ చేసి సంతకాలు పెట్టి టు ద డిస్ట్రిక్ట్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ డోర్ నంబర్ 31/4/29A గడ్డెపూర్ణ చంద్రరావు రోడ్ మారుతినగర్ సెకండ్ లేన్ విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ 13థ్ అక్టోబర్ నుంచి 22nd అక్టోబర్ 5 PM లోపు ప్రతి ఒక్కరు ఇన్ పర్సన్ ఎళ్లి మీరు బై హ్యాండ్ సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు గైస్. ఓకే. మీరు ఆఫ్‌లైన్‌లో ఎళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందని కూడా వీళ్ళిక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మనకు అకౌంటెంట్‌కి
మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ ఉండాలా, మ్యాథమెటిక్స్ ఉండాలా, డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. డిజైర్డ్ ఫీల్డ్‌లో కంప్యూటర్ స్కిల్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ 18-42 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. డేటా ఎంట్రీ కమ్ ఆపరేటర్‌కి కూడా మనకు ఇక్కడ చూసుకుంటే కేవలం 12వ తరగతి పాస్ చేస్తే సరిపోతుంది. 12థ్ పాస్. అది కూడా సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్స్ ఉండాలి. లేదంటే వెయిటేజ్ ఫర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తారు. వెయిటేజ్ ఫర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్స్ గానీ, ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్‌నే తీసుకుంటామని చెప్తున్నారు. ఏజ్ క్రైటీరియా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్టర్ పార్ట్ టైమ్‌కి వచ్చేసి మనకు ఈ మెడికల్ డాక్టర్ వచ్చేసి క్వాలిఫైడ్ ఉండాలి. మినిమమ్ ఎంబీబీఎస్ ఉండాలి. ప్రాక్టీసింగ్ ఉండాలి. స్పెషలైజేషన్ ఇన్ పీడియాట్రిక్ మెడిసిన్ ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్ షుడ్ బి ఎంగేజ్డ్ అనమాట దీనికి కూడా. ఆయా వచ్చేసి మనకు 6 వేకెన్సీస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎస్ఎస్‌సి పాస్ ఫెయిల్ అయినా పర్లేదు. కమిటెడ్ ఉండాలి మీరు. నో పాస్ట్ రికార్డ్ ఆఫ్ మోరల్ టర్పిట్యూడ్ అనమాట. మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్స్‌ని ఎంగేజ్ చేసుకుంటామంటున్నారు. చౌకీదార్ వాచ్‌మెన్‌కి వచ్చేసి మనకు కేవలం దానికి కూడా 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా సరిపోతుంది. మీరు కూడా కమిటెడ్ ఉండాలా. పాస్ట్ రికార్డ్ వచ్చేసి బాగుండాలి మీది. ఎటువంటి అడిక్షన్స్ డ్రింకింగ్, ఆల్కహాల్ కానీ, చివింగ్, గుట్కా కానీ ఇలాంటివి ఏవి ఉండొద్దని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. దీనికి కూడా మ్యాండేటరీగా లోకల్ క్యాండిడేట్స్‌నే తీసుకుంటారు. అంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళని తీసుకుంటారు. ఓకే. నెక్స్ట్ చిల్డ్రన్ హోమ్స్‌లో చూసుకుంటే ఎడ్యుకేటర్ పార్ట్ టైమ్‌కి వచ్చేసి మనకు ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీజీ గాని, బీఈడీ గాని. బట్ దానికి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్స్‌ని ఎంగేజ్ చేసుకుంటామని చెప్తున్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్‌కి మనకు వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. సర్టిఫికేట్ కోర్సు ఆర్ట్ ఆర్ క్రాఫ్ట్ మ్యూజిక్. దాంతో పాటు 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్ ఉండాలి. మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్‌నే వీళ్ళైతే ఎంగేజ్ చేస్తామంటున్నారు. పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగాకి వచ్చేసి ఎనీ డిగ్రీ ఉండాలా. 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలా. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలా అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. లోకల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు. కుక్‌కి వచ్చేసి మనకు ఎస్ఎస్‌సి పాస్ అయ్యి ఫెయిల్ అయితే సరిపోతుంది. వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కుక్ లాగా ఉంటే సరిపోతుంది. అలాగే మ్యాండేటరీ లోకల్ క్యాండిడేటే తీసుకుంటారు. హెల్పర్ అనే పొజిషన్‌కి మనకు వచ్చేసి ఎస్ఎస్‌సి పాస్ ఆర్ ఫెయిల్ ఉండాలి. అలాగే కమిటెడ్ ఉండాలి. నో పాస్ట్ రికార్డ్ ఏదైనా మోరల్ టర్పిట్యూడ్ ఇలాంటిది ఏమి ఉండొద్దు. మ్యాండేటరీ లోకల్ క్యాండిడేటే తీసుకోవడం జరుగుతుంది. హౌస్ కీపింగ్‌కి వచ్చేసి కూడా 10థ్ క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్. దీనికి కూడా ఎటువంటి పాస్ట్ వేరే బ్యాడ్ హిస్టరీ ఉండదన్నమాట. హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ కూడా ఎస్ఎస్‌సి పాస్ ఆర్ ఫెయిల్ ఉండాలా. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి ఉండదన్నమాట. లోకల్ క్యాండిడేట్స్ తీసుకుంటారన్నమాట. ఇది మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన ఓకే. సో క్యాండిడేట్స్ వచ్చేసి అప్లికేషన్ ఫార్మ్ ఇప్పుడు చూపిస్తాను. ఈ అప్లికేషన్ ఫార్మ్ ఇదే పీడీఎఫ్ ఫైల్‌లో స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత అనెక్స్ సి కరిక్యులమ్ బిట్టే ఇది. మీ ప్రపోజ్డ్ పొజిషన్ ఏ పొజిషన్ ఏదైతే ఉందో ఆధార్ నంబర్ అలాగే అటెస్టెడ్ ఫోటో అలాగే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్స్ నేమ్, హస్బెండ్స్ నేమ్, జెండర్ అలాగే పర్మనెంట్ అడ్రెస్ అలాగే ప్రెజెంట్ అడ్రెస్ ఏదైతే ఉందో ఆ అడ్రెస్ మీరు అలాగే నేటివ్ మండల్, డిస్ట్రిక్ట్, టెలిఫోన్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ ఏది, క్యాస్ట్ ఏది ఇవన్నీ పూర్తిగా ఫిలప్ చేయండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఇవన్నీ మెన్షన్ చేసి మీ మెంబర్‌షిప్ ఏదైనా ప్రొఫెషనల్ అసోసియేషన్ ఉంటది. అదర్ ట్రైనింగ్ ఏదైనా ఉంటవి. సో అవన్నీ ఫిలప్ చేసి పూర్తిగా ఫిలప్ చేసి దీనికి ఎంక్లోజ్ చేయండి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఎంక్లోజ్ చేయండి. మీరు సిగ్నేచర్ చేసి ఇది ప్రింట్ తీసుకొని అంతా ఫిలప్ చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఎంక్లోజ్ చేసి మీరు ఇన్ పర్సన్ ఎళ్లి ఇందాక మనం డిస్కస్ చేసుకున్న అడ్రెస్‌కి ఎళ్లి మీరైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్ని డాక్యుమెంట్స్. ఈ అడ్రెస్ ఇంకొకసారి చెప్తాను నోట్ డౌన్ చేసుకోండి. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అన్నమాట. డిస్ట్రిక్ట్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ డోర్ నంబర్ 31/4/29A గడ్డె పూర్ణచంద్రరావు రోడ్, మారుతి నగర్, సెకండ్ లైన్, విజయవాడ అనమాట. ఓకే. సో గైస్ ఓన్లీ వర్కింగ్ డేస్‌లో మాత్రం వెళ్ళండి. 22 అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.